రాష్ట్రమంతా విద్యుత్ వెలుగుల్లో మెరుస్తుంటే అక్కడ మాత్రం చీకటి రాజ్యమేలుతోంది. తాగునీరు, విద్యుత్ రవాణా వంటి కనీస సౌకర్యాలు లేక ఆదివాసీలు అరిగోసపడుతున్నారు. 60 కుటుంబాలు నివసిస్తున్న ప్రాంతంలో కుటుంబానికో బింది చొప్పున మాత్రమే తాగునీరు దొరుకుతోంది. నాగర్ కర్నూలు జిల్లా అమరాబాద్ మండలంలోని మల్లాపూర్ పెంటవాసుల దీన పరిస్థితి ఇది. చుట్టూ పచ్చని ప్రకృతి, ప్రశాంతమైన వాతావరణం, స్వచ్ఛమైన గాలి వంటి ప్రాంతాలు పర్యాటకులకు ఆనందాన్నిస్తాయి. కానీ అలాంటి అటవీ ప్రాంతాల్లో జీవనం సాగిస్తున్న ఆదివాసీలకు దినదినం గండంగా గడుస్తోంది. అభివృద్ధికి ఆమడ దూరంలో కనీస వసతులు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కనీస అవసరాలైన తాగునీరు, రవాణా, విద్యుత్ సౌకర్యం కల్పించాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. నాగర్ కర్నూలు జిల్లా అమరాబాద్ మండలం మల్లాపూర్ పెంటలో సుమారు 60 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. అమరాబాద్ టైగర్ రిజర్వ్ కోర్ ఏరియాలో ఉండటంతో వారిని మరో చోటుకు తరలించేందుకు ప్రభుత్వాలు ప్రయత్నించగా ఆదివాసీలు ఒప్పుకోలేదు. దీంతో ఆదివాసీలకు సరైన సౌకర్యాలు లభించలేదు. జిల్లాలోని దోమలపెంట, వటవర్లపల్లి, మల్లాపూర్ పెంట వంటి ఆదివాసీ గూడాలను మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ షమీం అఖ్తర్ సందర్శించారు. ఆయా గ్రామాల్లోని స్కూల్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను తనిఖీ చేశారు. ప్రజలు వివరిస్తున్న సమస్యలను పరిశీలించి చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. హ్యూమన్ రైట్ కమిషనర్ సార్ ఇక్కడికి మల్లాపూర్ పెంటకి విజిట్ చేయడం జరిగింది. అయితే నన్ను టీజీఐఎల్పీ ప్రోగ్రామ్ గురించి చెప్పమని చెప్పారు. ఇక్కడ టీజీఐఎల్పీ ప్రాజెక్ట్లో నేను మండల్ కోఆర్డినేటర్గా పనిచేస్తున్నాను. అయితే టీజీఐఎల్పీ ప్రాజెక్ట్ దేనికోసం అంటే ఇది ఒక తెలంగాణ గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ. ఇందులో మెయిన్గా ఏం చేస్తామంటే అత్యంత పేదరిక కుటుంబాల కోసం మేము పనిచేస్తాము. వాళ్ళకి జీవనోపాధులు ఇవ్వడం కానీ, వాళ్ళకి ఆహార భద్రత కింద కొన్ని అమౌంట్ ఇవ్వడం కానీ జరుగుతుంది. అయితే మేము నెలలో 4 సార్లు విజిట్ చేయడం జరుగుతుంది ఒక్కొక్క విలేజ్కి. వాళ్ళకున్న సమస్యలు కానీ వాళ్ళకున్న బాధలు ఏవైతే ఉన్నాయో మాతో చెప్పుకోవడం జరుగుతుంది. మల్లాపూర్ చెంచుపేటలో 2 సోలార్ బోర్వెల్స్ ఉండగా ఒకటి పాడైపోయింది. ఉన్న మరొక దానిలో కేవలం 60 బిందెల నీళ్లు మాత్రమే వస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు. రోడ్డు సౌకర్యం సరిగా లేకపోవడంతో అత్యవసర వేళల్లో అంబులెన్స్ వచ్చేందుకు సైతం ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు వివరిస్తున్నారు. వర్షాకాలంలో సోలార్ విద్యుత్ ఉత్పత్తి జరగక అవస్థలు పడుతున్నారు. సాగు భూమి ఉన్నప్పటికీ పరికరాలు, నీళ్లు లేకపోవడంతో అటవీ ఉత్పత్తులపై ఆధారపడుతున్నామని ఆవేదన వెలిబుచ్చుతున్నారు. మా గ్రామంలో ఉన్నటువంటి సమస్యలు సార్కి చెప్పడం జరిగింది. సమస్యలు ఏంటంటే వ్యవసాయం చేయడానికి భూమి ఉంది కానీ ఆ భూమి సరైన పరికరాలు లేక వ్యవసాయం చేసేటోళ్ళు కూడా చేయట్లేదు సార్. ఒక 10 మంది వచ్చే కాడ 2-3 ముందుకు వస్తున్నారు చేసుకుంటామని. ఎందుకంటే సరైన వసతి, వాటర్ ప్రాబ్లం కానీ పరికరాలు లేవు. ఇక్కడ వచ్చి 2 బోర్లు ఉండే గతంలో ఒక బోర్ ఖరాబ్ అయింది సార్. అది చేస్తామని చెప్తున్నారు, చేయలేదు. ఇప్పుడు ఒక బోర్ ఉంది సార్. ఆ ఒక్క బోరు రోజువారికి 60-70 బిందెలు వాటర్ వస్తాయి. తాగడానికి మాత్రమే వినియోగించుకోవాలి. సన్లైట్ వస్తే తాగడానికి మాత్రమే వాటర్ వస్తుంది. ఆ సన్లైట్ రాకపోతే తాగడానికి వాటర్ కూడా ఇబ్బందే సార్. ఇంకోటి లైట్లు సార్, సోలార్ లైట్లు. ఇప్పుడు గతంలో ఇచ్చిన బ్యాటరీలు ఉండే అవి ఎక్స్పైర్ డేట్ అయిపోవడం వల్ల మా వీధి లైట్లు కానీ గ్రామంలో ఉన్న ఇంటి లైట్లు కూడా రావట్లేదు సార్. చాలా ఇబ్బంది ఉంది నైట్ పూట. ప్రభుత్వం స్పందించి ఆదివాసీ తండాల అభివృద్ధికి కృషి చేసి తమ సమస్యలు పరిష్కరించాలని మల్లాపూర్ పెంట వాసులు కోరుతున్నారు.